మొన్నటి వరకు మనకి చాట్ జీపీటీలో గిబిల్ స్టైల్ ఇమేజెస్ బాగా వైరల్గా మారిందండి. ఇప్పుడు మనకి చాట్ జీపీటీలో రాజా రవివర్మ గారు పెయింట్ వేస్తే లేకపోతే ఇమేజెస్ డ్రా చేస్తే ఇమేజ్ ఎలా ఉంటుందో మనం ఎగ్జిస్టింగ్ ఇమేజ్ నుంచి అయితే జనరేట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ అయితే జనరేట్ చేశాను. ఒకసారి మీకు ఆ ఇమేజ్ చూపిస్తాను. యాక్చువల్గా ఇది మోనాలిసా ఇమేజ్ అనమాట. ఇది రాజా రవివర్మ గారు కనుక గీస్తే ఎలా ఉంటుందో దాన్ని మనం కన్వర్ట్ చేసాం. ఇమేజ్ వచ్చి మనకు అవుట్పుట్ ఎలా వచ్చిందనమాట. అలానే 2024 రాజా రవివర్మ గారి స్టైల్లో మనకి T20 వరల్డ్ కప్ సంబంధించిన ఇమేజ్ అవుట్పుట్ ఎలా వచ్చింది. సో మనం ఇలాంటి ఇమేజెస్ని ఎలా జనరేట్ చేయొచ్చో ఈ వీడియో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఏ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 9వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు బిగినర్ కోర్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను కొన్ని ఇమేజెస్ అయితే శాంపుల్ ఇమేజెస్ తీసుకున్నాను. ఈ ఇమేజెస్ నుంచి అయితే నేను టెస్ట్ చేస్తానండి. సో కొన్నిసార్లు 2-3 ఇమేజెస్ కూడా మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ కొన్నిసార్లు అయితే రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట చాట్ జీపీటీ, లిమిట్ యూసేజ్ అయిపోయిందని చెప్పి. ఫస్ట్ నేను ఒక యానిమల్ ఇమేజ్ అయితే నేను ఇన్పుట్ కింద అయితే తీసుకుంటాను. సో మీరు చాట్ జీపీటీలో వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరు ఏదైతే ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను యానిమల్ ఇమేజ్ని అయితే ఇన్పుట్ కింద ఇచ్చాను. సో మనం ఏం చేయాలంటే జస్ట్ నేను ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ని అయితే మీరు కూడా ఎంటర్ చేయండి. టర్న్ దిస్ ఇంటూ రాజా రవివర్మ స్టైల్ ఇమేజ్ అని చెప్పి. సో రాజా రవివర్మ గారు ఒకవేళ ఇదే ఇమేజ్ని డ్రా చేస్తే ఎలా ఉంటుందో అలా మనకి చాట్ జీపీటీ అయితే ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రైట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి గెట్టింగ్ స్టార్టెడ్ అనగానే మనకు కొంత టైం అయితే తీసుకుంటే కొంత టైం తర్వాత ఆ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోతుంది. సో మనకు ఫైనల్గా అయితే ఇమేజ్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. సో కొంచెం డిఫరెంట్ స్టైల్లో మనం చూసిన ఇమేజ్కి దీనికైతే తేడా అయితే ఉంది. సో రాజా రవివర్మ గారికి ఇటువంటి ఇమేజ్ గీస్తే ఎలా వస్తుందని అవుట్పుట్ అయితే ఇచ్చింది. నేను డౌన్లోడ్ చేస్తున్నాను దీన్ని. మనకి క్వాలిటీ కూడా బాగానే వస్తుందండి. 2.5 MB ఫైల్తో మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో డ్రా చేసినట్టుగా మనకి ఇమేజ్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇలానే ఇంకొక ఇమేజ్ కూడా మీకు టెస్ట్ చేస్తాను. బట్ ఇమేజ్ జనరేషన్కి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. సుమారుగా ఒక 4.5 minutes టైం పడుతుంది. నేను ఈసారి ఇంకొక ఇమేజ్ అయితే ఇస్తున్నాను. అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్ మీద క్లిక్ చేస్తున్నాను. KGF సంబంధించిన ఇమేజ్ని అయితే ఇన్పుట్ చేస్తున్నాను. ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ నా ప్రాంప్ట్ అయితే అదే అనమాట. టర్న్ దిస్ ఇంటూ రాజా రవివర్మ స్టైల్ ఇమేజ్ అని నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చి ఇక్కడ ఎంటర్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడైతే మనకి ఇమేజ్ జనరేషన్ అయితే స్టార్ట్ అయింది. సో మనకి KGF స్టైల్ ఇమేజ్ ఇన్పుట్ కింద ఇస్తే కనుక మనకి రాజా రవివర్మ గారి స్టైల్లో అవుట్పుట్ ఇమేజ్ అయితే ఇలా వచ్చింది. సో ఇందులో అయితే కొంచెం ఆ ఫేస్ ఐడెంటిఫికేషన్ అయితే కనిపిస్తున్నాయి మనకి. సో అది చూడగానే కొంచెం రెఫరెన్స్ KGF అని అయితే మనకు తెలిసే విధంగానే ఉంది. బట్ ఆయన మన చిన్నప్పుడు వినే ఉంటారు, రాజా రవివర్మ ఎవరైనా డ్రాయింగ్ బాగా వేస్తారు, రాజా రవివర్మ లాగా పెయింటింగ్ వేస్తున్నారు అని అనేవాళ్ళు. సో అది మన చిన్నప్పుడు చూడలేదు కాబట్టి మనం ఇటువంటి ఏ సంబంధించిన ప్రాంప్ట్ యూస్ చేసి చాట్ జీపీటీ ద్వారా అయితే మనం జనరేట్ చేయొచ్చు. మనకి ఇలా అయితే అవుట్పుట్ వచ్చింది. నేను ఇంకోటి నాని గారి ఇమేజ్ కూడా నేను ఈలోపు ఇన్పుట్ కింద ఇచ్చాను అనమాట. టర్న్ దిస్ ఇంటూ రాజా రవివర్మ స్టైల్ అని చెప్పి. అంటే నేను మల్టిపుల్గా ఇమేజ్ ఇస్తే కనుక వర్క్ అవుతుందా లేదని టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇమేజ్ జనరేట్ అవుతున్న టైంలోనే ఇంకొక పేజ్ ఓపెన్ చేసి అదే అకౌంట్ నుంచి ఇమేజ్ అప్లోడ్ చేసి అయితే మనకి ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. చూద్దాం అది కూడా అవుట్పుట్ ఎలా జనరేట్ అయిందని. నేను ఇప్పుడు ఇచ్చిన ఇమేజ్ ఇదనమాట, నాని గారి ఇమేజ్. సో ఇది చాలా ఫేమస్ సీన్ కూడా, దాన్నే నేను ఇన్పుట్ కింద ఇచ్చాను. మనకైతే అవుట్పుట్ ఇమేజ్ అయితే ఇలా వచ్చిందండి. ఒక 1.8 MBతో మనకి ఇమేజ్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. బట్ ఇక్కడ ఫేస్ చూసుకున్నట్లయితే నాని గారి ఇమేజ్ ఫేస్ కి దీనికి పోలికలు లేకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే వచ్చింది. సో నేను ఇందాక కూడా చాలా టెస్ట్ చేశాను. అంటే నా పర్సనల్ ఇమేజెస్ ఇచ్చి కూడా కొన్ని అయితే టెస్ట్ చేశాను అనమాట. ఈ పర్టికులర్ ఎఫెక్ట్ పరంగా ఏమవుతుందంటే మనకి ఎగ్జాక్ట్ గా అదే ఫేస్ లుక్ తో అయితే అవుట్పుట్ అయితే రావట్లేదు. కొన్నిసార్లు ఫేస్ వేరే ఫేస్ తో అయితే అవుట్పుట్ జనరేట్ అవుతుంది. బట్ కొన్ని ఇమేజెస్ మాత్రం సిమిలర్ గా అదే ఫేస్ తో అయితే అవుట్పుట్ ఇమేజెస్ అయితే జనరేట్ అవుతుంది. ఓవరాల్ గా అయితే మాత్రం మనకి క్వాలిటీ అవుట్పుట్ అంటే నేను డౌన్లోడ్ ఇమేజ్ సైజ్ ప్రకారంగా ఆ ఇమేజ్ క్వాలిటీ పరంగా బాగానే వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ గా దాని రిప్లికా సిమిలారిటీ అయితే మాత్రం కొంచెం డిఫరెన్స్ వస్తుంది కొంతమేరకు. బట్ ఎవరైతే మన పూర్వీకులు ఆర్టిస్టులకు సంబంధించిన ఇమేజెస్ వాళ్ళ యొక్క స్టైల్లో ఈ ఇమేజ్ వస్తే ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈ పర్టికులర్ ఏ ఎఫెక్ట్ని అయితే ట్రై చేయొచ్చు. నేను టెస్ట్ చేసిన వరకు అయితే ఒక 4 to 5 ప్రాంప్ట్స్ వరకు అయితే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండానే మనకి ఇమేజ్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ టైం మాత్రం తీసుకుంటుంది. మన ఇచ్చిన ఇమేజ్ ప్రకారం కానివ్వండి, అందులో కాంప్లెక్సిటీస్ ఏమైనా యాడ్ అవుతే కనుక కొన్నిసార్లు 5 minutes కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ కొన్నిసార్లు అయితే ఒక 3-4 minutes లోనే ఇమేజ్ అవుట్పుట్ అయితే జనరేట్ చేసేస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇన్ కేసు ఎవరైనా రాజా రవివర్మ గారి స్టైల్లో మీ ఇమేజ్ని ఆయన డ్రా చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటే మీరు ఈ ప్రాంప్ట్ ట్రై చేసి మీరు ఇమేజ్ అవుట్పుట్ జనరేట్ చేయొచ్చు. ఇది కేవలం మన ల్యాప్టాప్ PC వర్షనే కాదు, మొబైల్స్లో కూడా చాట్ జీపీటీ మొబైల్ వర్షన్లో కూడా మీ మొబైల్ యాప్లో కూడా మీ ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి ఇదే ప్రాంప్ట్ టెస్ట్ చేసినా కూడా మనకి ఇమేజ్ అవుట్పుట్ అయితే వస్తుంది. రాజా రవివర్మ గారి లేటెస్ట్ ట్రెండింగ్ స్టైల్ ఏ ఇమేజ్ మీరు ఎలా జనరేట్ చేయొచ్చు అనే పూర్తి సమాచారం ఇటువంటి లేటెస్ట్ ఏ కనుక వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.